ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగంగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్కి సాల్ట్ కలిపే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ టమాటాలని చికెన్తో బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టి ఫ్రై చేసుకొనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్తో చికెన్ బాగా కుక్ అవుతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చికెన్ వాటర్లో చికెన్ కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం కారం అండ్ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కారం యాడ్ చేసుకోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇప్పుడు దీంట్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న చికెన్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది. దీనిలో కొంచెం చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. అందరి ఫేవరెట్ అయిన ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.